మా అనుమతి లేకుండా నమోదు చేసిన టీడీపీ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని ఎంపీటీసీ అచ్చిబాబు డిమాండ్. నేను లేని సమయంలో ₹100 ఇన్సూరెన్స్ అని చెప్పి మోసపూరితంగా నమోదు చేసిన టీడీపీ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని ఎంపీటీసీ అచ్చిబాబు డిమాండ్. అనకాపల్లి జిల్లా కేకోటపాడు మండలం కురువాడ గ్రామం నేను సర్పంచ్గా చేశాను. ఇప్పుడు ఎంపీటీసీగా ఉన్నాను. సర్పంచ్గా ఉండేటప్పుడు వైఎస్ఆర్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను. అలాగే ఎంపీటీసీ కూడా వైఎస్ఆర్ పార్టీలోనే ఎంపీటీసీగా కొనసాగాను. కురువాడ గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కూడా అదే అభిమానంతో నన్ను ముందుకు పంపించి సర్పంచ్ ఎంపీటీసీ చేశారు. అలాగే మా బూడిముత్యాల నాయుడు గారు సారథ్యంలో ఎక్స్ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం ఆయన సారథ్యంలో నేను ప్రయాణిస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైన రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే మాకు అతి అభిమానం. ఎందుకంటే నీతి నిజాయితీ గల కుటుంబంగా మేము భావించి ఆయనతో ప్రయాణిస్తున్నాం. ఎప్పటినీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి వైఎస్ఆర్ పార్టీలో ప్రయాణించి ఉన్నటువంటి మనుషులు మా కుటుంబం ఈరోజు నేను లేని వచ్చే సమయంలో మా ఇంటికి చిబిరిపల్లి కార్తీక్ అనే వ్యక్తి వచ్చి ఇన్సూరెన్స్ ₹100 కట్టేటట్లయితే ఏదైనా ప్రమాదం జరిగేటట్లయితే 5 లక్షలు వస్తుందని చెప్పి ఇంటి దగ్గర ఉన్నటువంటి మా మిస్సెస్ని మా అమ్మని వాళ్ళకి చెప్పి మోసపూరితంగా చేశారు. దీన్ని నేను ఖండిస్తూ ఈ సభ్యత్వాన్ని రద్దు చేయాలని టీడీపీ పార్టీని కోరుతూ నేను సర్పంచ్గా ఉన్న టైంలో నన్ను టీడీపీలోకి రమ్మని ప్రయత్నం చేశారు. నేను ఆ రోజే ఏదైనా నా ఇష్టం కాదు, మా గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఏది నిర్ణయిస్తే ఆ నిర్ణయం మేరకు నేను నడుస్తాను తప్ప నేను దేనికి కూడా నేను అటువంటి దానికి ముందుకు రానని చెప్పాను. అలాగే మొన్న 6-7 నెలల క్రితం ఎమ్మెల్సీ ఎలక్షన్లో నాకు తెలుగుదేశానికి ఓటేయమని చెప్పేసి నన్ను ముందు నా దగ్గరకు వచ్చి 6-7 లక్షలు నీకు ఇస్తాం, మాతో రా అని చెప్పేసి నన్ను అడిగారు. దానికి కూడా నేను రాను, నాకు పార్టీ ఎంత విలువిచ్చింది కనుక నేను ఆ పార్టీలోనే ప్రయాణిస్తాను, వెళ్ళవలసినంత అవసరం నాకు లేదు అని చెప్పి ఆ రోజుకు నన్ను ఎవరైతే అడిగారో వాళ్ళకు కూడా నేను చెప్పాను. ఇంత ఆదరించి అభిమానించిన వైఎస్ఆర్ పార్టీని ఒగ్గి దేనికోసమని చెప్పేసి నేను వేరే పార్టీలోకి వెళ్ళాలని చెప్పేసి నేను అవ్వచ్చు, నా కుటుంబం అవ్వచ్చు, మా అన్న అవ్వచ్చు, నా భార్య అవ్వచ్చు, మా వదిన అవ్వచ్చు, మేమందరం కూడా ఒకే మాట మీద ఉండి ముందుకెళ్ళే మనుషులం. నేనేమైనా అన్యాయంగా ఎక్కడ ఇల్లులు కూల్చలేదు, భూ కబ్జాలు చేయలేదు, దేనికైనా తలంచి భయపడి వెళ్ళటానికి. దయచేసి మాత్రం నేను కోరుకునేది నా సభ్యత్వాన్ని మా ఆవిడికి మా అమ్మకి ఇచ్చినటువంటి ఆ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. చింతిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో ఆ మాట ప్రకారంగా వెళ్ళే మనిషిని నాకు, నా కుటుంబానికి, నా గ్రామానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేసినటువంటి మనిషి బూడిముత్యాల నాయుడు గారు. ఆయన్ను ఒగ్గి వేరే విధంగా ఎక్కడికైనా వెళ్ళే పరిస్థితి నాకెందుకు? నా జీవితాంతం ఆయనతోటే ప్రయాణిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణిస్తానని చెప్పేసి చెప్తున్నాను. పరువు పోవడమే తప్ప మనకు చేసుకునేది ఏమి ఉండదన్న భావంతో నేను వైఎస్ఆర్ పార్టీలోనే ఎప్పటి నుంచి కొనసాగుతున్నాను. ఎవరు ఏం చెప్పినా నేను వైఎస్ఆర్ పార్టీలోనే సాగుతాను కూడా. నేను, మా అన్న, నా భార్య, మా వదిన, మా కుటుంబం అంతా కూడా వైఎస్ఆర్ పార్టీలోనే కొనసాగుతాం అని చెప్తున్నాను.